వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విశ్వోత్తీర్ణ స్వరూపాయ చిన్మయానందరూపిణే తుభ్యం నమో హయగ్రీవ విద్యారాజాయ విష్ణవే. శంఖచక్రమహాముద్రా పుస్తకాఢ్యం చతుర్భుజం సంపూర్ణచంద్ర సంకాశం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ రూపము హయవదనం అంటే గుర్రపు ముఖంతోనూ నరశరీరంతో ఉన్నటువంటి స్వరూపం. ఇలాంటి గురుస్వరూపము నారాయణుడు ధరించినటువంటి గురుస్వరూపము. భగవంతుణ్ణి అనేక రూపాలతో ఉపాసించడం మన సంస్కృతిలో కనబడుతున్నటువంటి ఒక సంప్రదాయం. ఎందుకంటే ఏది ఇచ్చినా భగవంతుడే ఇవ్వాలి, అందుకే ఏది కావాలన్నా భగవంతునే ప్రార్థించాలి. జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తాడు అన్నప్పుడు మనం ఆయన గురువుగా భావిస్తాం. అయితే హిందూ ధర్మాన్ని పైపైన చూసి కాస్త ఆలోచన కూడా లేకుండా దుష్టబుద్ధితో విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దురదృష్టం ఏంటంటే సంప్రదాయమైన శిక్షణ లేదు. ఇది 2 తరాలు మన సంస్కృతి నుంచి దూరం అయిపోయాయి. అందుకు తర్వాత తరానికి అందట్లేదు ఏ జ్ఞానం కూడా. ఆఖరికి మేధావులు అనుకుంటున్న పాశ్చాత్యులు ఏవి రాస్తే అదే మనకు వేదం అయిపోయింది. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. దీనితో కొందరు ఏంటంటే మీ దేవుళ్ళకి మృగాల తలలు మానవుల శరీరాలు ఉండడం చూస్తూ ఉంటే ఇది ప్రిమిటివ్గా అనిపిస్తోంది అంటున్నాడు. అరే ఒక్కసారి ఆ దేవతాతత్వంలో నాదము, మంత్రము, యోగము అనే అద్భుతమైనటువంటి ఇప్పటికీ ఇతర దేశాలు గ్రహించలేని అపూర్వ విజ్ఞానం ఆ దేవతాతత్వంలో కనబడుతుంటే వాటి వేటిని చూడకుండా ఇదొక అనాగరిక ఆటవిక సంస్కృతి అనడం ఒకనొక అజ్ఞానం. అలాంటి భావాలు ముందు మనల్ని తుడిచిపెట్టుకోపోవాలి. ఎందుకంటే ఒక దేవుడికి వానరవదనం, ఒక దేవుడికి గజవదనం, ఇంకొక ఆయనకి సింహవదనం, మరొక ఆయనకి ఖగరాట్ అంటే గరుడ వదనం. ఇలాంటి మనం చూస్తున్నాము అంటే అర్థం ఇవి మనం తయారు చేసుకున్న మూర్తులు కావు. ముందు దేవత అంటే ఏమిటో అర్థం చేసుకుంటే ఐగ్రహిస్తాం, తర్వాత అర్థమవుతాడు. మంత్రవాచ్యార్థ దేవతాహ, దేవతకి డెఫినిషన్ ఇది. అంటే ఒక మంత్రాన్ని అంటున్నప్పుడు దానిలో ఒక నాదం ఉత్పన్నమవుతుంది. ఆ నాదానికి ఒక చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యానికి పేరు దేవత. అర్థమైంది కదా? ఒక మంత్రం అంటున్నప్పుడు ఉద్భవించే నాద ప్రకంపన వల్ల ఆవిర్భవించే ఒకానొక చైతన్యము లేదా శక్తి, ఆ శక్తికి దేవత అని పేరు. ఇది గ్రహించవలసినది. అందుకు ఎన్ని మంత్రాలు ఉంటాయో అందరు దేవతలు ఉంటారు. ఇది ముందు తెలుసుకోవాల్సినది. అందుకు ఒక్కొక్క దేవతకి అనేక మంత్రాలు ఉంటాయి, అనేక అక్షరాలు ఉంటాయి, అనేక బీజాక్షరాలు ఉంటాయి. వాటిలోంచి ఉత్పన్నమైన రకరకాల మూర్తుల్ని ఋషులు దర్శిస్తారు. ఆ మూర్తులు మనం దేవతలు అంటాం. ఇది తెలుసుకోవాల్సింది. కనుక దేవతాకృతికి శబ్దం ఒకటి, విగ్రహం ఒకటి, 2 చెప్తున్నాం ఇక్కడ. శబ్దాన్ని మంత్రం అంటారు, విగ్రహాన్ని ఆకారం అంటాం. శబ్దము మంత్రము భగవంతుడి యొక్క శబ్ద రూపము, భగవంతుడి యొక్క శబ్ద రూపము మంత్రము, ఆకారం విగ్రహం. ఈ 2 చూస్తున్నాం. ఈ రెండింటి మధ్యలో యంత్రం అని ఒకటి ఉంది. మంత్రం, యంత్రం, విగ్రహం. అలాగే హయగ్రీవ స్వామి మంత్రం ఒకటి ఉన్నది. ఆ మంత్రము ద్వారా ఉత్పన్నమైన చైతన్యాన్ని ఋషులు దర్శించారు. ఆ చైతన్యం ఎలా కనబడిందంటే హయవదనంతో నరశరీరంతో గోచరించింది. అలాంటి దివ్య స్వరూపాన్ని వాళ్ళు దర్శనం చేసుకున్నారు. అయితే మృగాల్లో కూడా భగవంతుడు ఉంటాడు. ఒక్కొక్క మృగాల్లో ఒక్కొక్క నాదం ఉంటుంది. ఆ నాదంలో భగవంతుడిని చూడాలి. అందుకే నెమలి యొక్క నాదం ఒకటి ఉన్నది, కేక అంటారు దాన్ని. ఆ కేక పెడుతుంది కానీ కేకి అని దానికి పేరు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నాదం చూపించారు. సప్త స్వరాల్లో కూడాను ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క నాదాన్ని చూపిస్తున్నారు. షడ్జధ్వని కేకాధ్వని అన్నారు ఇక్కడ. అంటే సరిగమ పదంలో మొట్టమొదటి సా, అది కేకాధ్వని అంటే నెమలి యొక్క ధ్వనిట. అలా ఒక్కొక్క దానికి చూపిస్తారు. చిట్ల చివరికి నీ వస్తుంది, నీ ఏనుగు యొక్క ధ్వనిట, అది సహస్రార స్థానం. మళ్ళీ 6 చక్రాలకి లేదా 7 చక్రాలకి 7 స్వరాలకి, ఆ స్వరాల్లో పలికే నాదాలకి ఏదో అనుబంధం ఉన్నది. ఇది గ్రహించగలిగితే మన దేవతలు ఎందుకు వివిధ జంతువుల మీద కూర్చుంటారు, జంతు వదనాలతో కనబడతారు, ఇది కూడా అర్థమవుతుంది. అంటే కేవలం మానవ ప్రకృతిలోనే కాదు, ప్రకృతిలో ఉన్న సర్వ జీవుల్లో ఉన్న ఒకానొక చైతన్య విశేషం, ఒకానొక దేవతాశక్తిగా మన వాళ్ళు దర్శించారు. ఇది గ్రహించవలసిన అంశం. ఇప్పుడు హయగ్రీవ స్వామి విషయానికి వస్తే ఈయన వృత్తాంతం మనకి భాగవతంలో కొంత స్మరణ జరుగుతుంది. 25 అవతారాలను చెప్పుకున్నాం కదా మనం కృష్ణతత్వం చెప్పేటప్పుడు. 25 అవతారాల్లో ఒకటి హయగ్రీవ అవతారాన్ని సుఖయోగింద్రుడు వర్ణిస్తారు. సత్రే మమాస భగవాన్ హయశీర సాధో సాక్షాత్ స యజ్ఞ పురుష తపనీయ వర్ణ ఛందోమయో మఖమయో కిల దేవతాత్మ వాచో బభూవరుసతి స్వసతోస్యనంత అనే శ్లోకంలో
మొత్తం హయగ్రీవ తత్వాన్ని ఒక్క శ్లోకంలో నిక్షిప్తం చేశాడు మహానుభావుడు సుఖయోగీంద్రుడు. ఇటువంటి హయగ్రీవ తత్వము విస్తారంగా కనబడుతోంది భారతంలో. మహాభారతంలో శాంతి పర్వంలో హయగ్రీవ వృత్తాంతం కనబడుతుంది. అలాగే మహాభారతంలో భాగమైన హరివంశంలో హయగ్రీవ ఉపాసనా విధానం చాలా విశేషంగా చూపిస్తాడు ఇక్కడ. ఇవి కాకుండా దేవీ భాగవతంలో హయగ్రీవ వృత్తాంతం ఉన్నది. అంతేకాదు మనందరం చదువుకుంటున్న లలితా సహస్ర నామ స్తోత్రం హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహమే, గురుస్వరూపమే అక్కడ అనుగ్రహించింది. ఇలా హయగ్రీవ తత్వాన్ని మనం భావన చేసేటప్పుడు దేవతల వృత్తాంతాలు మన వంటి కథలు కావు, అది తెలుసుకోవాలి. కొందరు మాట్లాడుతుంటారు ఇతర మతాల్లో వాళ్ళ ప్రవక్తల్ని మన మతాల్లో దేవతలతో పోల్చుతుంటారు. ప్రవక్తులు మానవులు, దేవతలు మానవులు కాదు. దేవతలు తేజశరీరులు, మనకంటే అతీతమైనటువంటి వారు. అందుకు వాళ్ళతో ఇంకోటి పోల్చి మాట్లాడమే మొదటి దోషం. ఈ హయగ్రీవ స్వామి గురించి భారతం చెప్తుంది, ఆయన వృత్తాంతం. అది ప్రమాణం మనకి. వ్యాస భగవానుడు చెప్తున్నాడు. ఇందులో అనేక తత్వములు దాగి ఉన్నాయి. హయగ్రీవ స్వామి వంటి ఒకానొక రూపమే వరాహ రూపం. రెంటికి చాలా పోలికలు ఉన్నాయి. ఈ భవ్యమైన హయగ్రీవ వృత్తాంతం భారతం ఎలా చెప్తున్నదంటే అది సృష్టి ఆది. సృష్టి ఆది యందు బ్రహ్మదేవుడు నారాయణ యొక్క నాభీకమల నుంచి ఉద్భవించాడు. ప్రథమ జీవుడు బ్రహ్మదేవుడు. నారాయణ యొక్క సంకల్పం చేత సృష్టిని విస్తరింపజేయడానికి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఆ తర్వాత బ్రహ్మ మనస్సు నుంచి భగవానుడిచ్చిన శక్తితో రకరకాల సృష్టిలు జరిగాయి. మానస సృష్టి అంటారు. ఈ మానస సృష్టిలో వచ్చిన వాళ్ళే వశిష్ఠుడు, మరీచుడు, అంగిరుడు, పులహుడు, పులస్త్యుడు మొదలైన మహర్షులు, ప్రజాపతులు. ఆ తర్వాత మైథున సృష్టి ప్రారంభమైంది. అది స్వయంభవ మనువుతో మొదలుపెట్టి మైథున సృష్టి ప్రారంభమైంది. అయితే మొదట వచ్చిన దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. దేవతలు బ్రహ్మ నుండి వచ్చారు కానీ బ్రహ్మ వల్ల రాలేదండి. రెండుకి చిన్న తేడా ఉన్నది. అంటే త్రూ హిమ్, అంతేగాని బై హిమ్ కాదు. అది నారాయణుడి యొక్క శక్తి చేత బ్రహ్మ నుంచి వ్యక్తమైన దేవతలు. దేవతలు అంటే ఎవరో కాదు. కొందరు అంటూ ఉంటారు దేవతలు హిందువులకు ఉన్నారంటే. హిందువులకు దేవతలు లేరు, దేవతలు ఉన్నారు, వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు, అంతే. తెలుసుకుంటారు. దేవతలు ఇప్పుడు ఉండేవాళ్ళే కానీ హిందువులకు మాత్రమే దేవతలు లేరు. ఎందుకంటే పంచభూతాలని దేవతలుగా మనం భావిస్తాం. కానీ పంచభూతాలు ఒక్క హిందువులకే కాదుగా, అందరికీ. అంటే దేవత అందరికీ ఉన్నారు. వాళ్ళ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళని హిందువులు అంటారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అటువంటి ఆ దేవతలు ఆవిర్భవించిన వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నట్టు, మేమేం చెయ్యాలి అని. అవును, ఏం చెయ్యాలన్నాడు బ్రహ్మగారి. నాకు తెలియదు అన్నాడు. ఎందుకంటే మీరు నా నుంచి వచ్చారు, మీకేమి ఇవ్వాలో నాకు తెలియదు. ఒక పని చేద్దాం, నాకు కూడా ఎవడి కారణమో వాడిని కాసేపు నేను ధ్యానం చేసి మీకు చెప్తానన్నాడు. ఎందుకంటే నారాయణ దర్శనం దేవతలకు కూడా సాధ్యం కాదు. కాలి కొనగోరు కూడా చూడలేరు దేవతలు. వాళ్ళకి మధ్యలో మీడియం ఎవరయ్యా అంటే బ్రహ్మగారి. ఆ బ్రహ్మగారు ఒక్కసారి ధ్యానానికి వెళ్ళారు. ధ్యానానికి వెళ్ళి మా కర్తవ్యం ఏమిటి, వీరి కర్తవ్యం ఏమిటి ఒక్కసారి చెప్పవయ్యా అని ధ్యానంలోకి వెళితే అప్పుడు నారాయణుడు బ్రహ్మకు వినబడేటట్టు ఒక మాట చెప్పారు. మీ కర్తవ్యం మీకు బోధించాలంటే ముందు నేను చెప్పినట్టు చేయండి. అది ఒక యాగం చేయండి, నారాయణ యాగం చేయండి అన్నాడు. అంటే నారాయణుడు స్వామి ఆయన ఉద్దేశించి యాగం చేయమన్నారు. యాగము యజ్ఞము రెండు పర్యాయ పదాలు. యజ్ఞము యాగము శబ్దానికి అర్థం ఏంటంటే త్యాగపూర్వక కర్మ, ఇది అర్థం. ఇక్కడ త్యాగము, యజ్ఞతత్వం ఉంది అక్కడ. త్యాగం అంటే విడిచిపెడితే యజ్ఞం, పట్టుకుంటే యజ్ఞం కాదండి. ఇప్పుడు అగ్నిహోత్రంలో నెయ్యి వేస్తాం, మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి వీలు లేదు, అది త్యాగమే. అది నువ్వు త్యాగం చేస్తే నీకేం కావాలని ఇంకో రూపంలో ఇస్తాడు. మన నెయ్యి వేస్తే నెయ్యే ఇచ్చాడు అనుకోండి, ఒక్కడ యజ్ఞం చేయడు. మనం ఒక నేతిని దేవతకి ఇస్తే అది పుచ్చుకుని ఇంకేదో ఇస్తాడు ఆయన. ఇది తెలుసుకోవాల్సింది. ఒక చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే అది పండే పైకి వస్తుంది, నీడై పైకి రావట్లేదు. కనుక ఆ ప్రాసెస్ ఏమిటో ఆయనకు తెలుసు. అది అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే మంత్రంతో నీ త్యాగ భావాన్ని చెప్పాలి. ఊరికనే నెయ్యి పోస్తే లాభం లేదు. అదే స్వాహ చెప్పాలి, వెంటనే త్యాగం చెప్పాలి. ఇదం నమమా అనాలి. నమమా అనకపోతే దేవత తీసుకోవద్దు. ఇది గ్రహించారు. స్వాహ అని ఇదం నమమా అనాలి. అప్పుడు వాళ్ళు స్పందించి పుచ్చుకుంటారు. ఇక్కడ ఇలా అగ్నిహోత్రం ద్వారా దేవతలందరికీ కూడా మనం త్యాగం చేస్తున్నాం అన్నారు. అయితే యజ్ఞం అంటే కేవలం అగ్నిహోత్రమే కాదు. ఒక్కసారి భగవద్గీత చదవండి, ఎన్ని యజ్ఞాలు చెప్పడం మహానుభావుడు. త్యాగం అంటే సమర్పణ భావంతో చేసే ప్రతి కర్మ యజ్ఞమే. అది అగ్నిహోత్రం కావచ్చు, పూజ కావచ్చు, జపం కావచ్చు, ఏదైనా భగవంతుడికి ఏది చేసినా ఇవ్వడమే, మనం ఇవ్వడమే. ఆయన ఏమిస్తాడో మనకు తెలియదు, మన ఇచ్చి కూర్చోవడమే. ఆయనకి ఏమివ్వాలో ఆయనకి తెలుసు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. అలాంటి త్యాగపూర్వక కర్మ నన్ను ఉద్దేశించి చేయండి అన్నాడు స్వామి. అప్పుడు వాళ్ళు ఏ యజ్ఞం చేస్తుంటారు, అగ్నిహోత్రమా, పూజ ఏమిటో మనకు తెలియదు. నారాయణ యాగం చేశారు వాళ్ళు. అంటే నారాయణను ఉద్దేశించి సర్వసమర్పణాభావంతో సాధన చేశారు. ఇది యజ్ఞం. ఆ యజ్ఞము ద్వారా నారాయణుడు సంతోషించాడు. అందుకే నారాయణుడు యజ్ఞము ద్వారా సంతోషిస్తాడు కనుక యజ్ఞమే భగవంతుడికి ప్రధానమైనటువంటిది అని చెప్పబడుతున్నది. యజ్ఞో వై విష్ణు అని శాస్త్రం చెప్తున్నది.
యజ్ఞస్వరూపుడు. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వ యజ్ఞాంగో యజ్ఞవాహన అని చెప్తున్నాం. క్రతుసత్రం శతాంగతి. యజ్ఞస్వరూపుడే నారాయణుడు. అందుకు నారాయణుడు యజ్ఞం ద్వారా ఆరాధించాలనే తెలివి ఎవరిచ్చారు? నారాయణుడు ఇచ్చాడు. ఆ యజ్ఞం అంటే సమర్పణాభావంతో దేవతలు ఉన్నారు. ఈ యజ్ఞాన్ని మనం అర్థం చేసుకోవాలండి. సమర్పణాభావం అంటే నాది అనే అహంకారాన్ని విడిచిపెట్టడమే అసలైన యజ్ఞం. ఆ యజ్ఞం వాళ్ళు చేశారు. అంటే మా శక్తులు మావికో, నువ్వు ఇస్తే వచ్చే, మాదనుకునే అజ్ఞానాన్ని విడిచిపెడుతున్నాం, అదే యజ్ఞం. ఈ దేవతలు చేశారు కదా, మనం కూడా చేయాలి. కనుకనే అన్నిటికీ ఒకటే సూత్రం, మన నుండి వచ్చింది కానీ మన వల్ల రాలేదు. ఏ గొప్పతనం మనం ప్రకటించినా అది మన నుండి ప్రకటింపబడుతుంది కానీ మన వల్ల కాదు. ఈ భావం తెలుసుకుని అది ఆయనదే ఎరుక కలిగి ఉంటే దాని పేరు యజ్ఞము. ఇది యజ్ఞ సంస్కృతి. ఆ యజ్ఞం మొట్టమొదటి చేయించాడు నారాయణుడు. యజ్ఞం చేసాము స్వామి, ఇప్పుడు ఏం చేయాలని అడిగాడు బ్రహ్మగారు. ఇప్పుడు యజ్ఞం ఎందుకు చేయించానంటే, ఈ దేవతలకు నేను చెప్తున్నది, ఈ యజ్ఞముల ద్వారా దేవతలు సంతృప్తి చెంది ప్రజల్ని సంతృప్తి పరచాలి. అందుకు ముందు నన్ను ఉద్దేశించి యజ్ఞం చేశారు కనుక ఇకపై దేవతలకు కూడా యజ్ఞమే శరణ్యమవుతుంది. దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలంటే యజ్ఞము ద్వారా దేవతలందరినీ ప్రసన్నం చేసుకోవచ్చు. అప్పుడు దేవతలు వారిని అనుగ్రహిస్తారు. ఈ సిస్టమ్ నేను పెడుతున్నాను అన్నాడు నారాయణుడు. మొట్టమొదట నారాయణుడు ఏర్పరిచినది ఇది. అంటే దేవతలు అంటే ఇందాక చెప్పుకున్న ఇంద్ర, యమ, వరుణ, ఈ దేవతల గురించి చెప్పాలంటే దిక్పాలకులు దేవతలు. దిక్కులు ఉన్నాయే లేవా? అవి లేకపోతే దిక్కుమాలిన వాళ్ళు అవుతాం మనం. దిక్కులు ఉన్నాయి. తూర్పు దిక్కు అధిపతి ఎవరు? ఇంద్రుడు. అప్పుడే కుబేరుడి మీద ఆశ. వస్తాడు ఎంత ఇష్టమైనటువంటి డిపార్ట్మెంట్ ఆయనదైనా. తూర్పు దిక్కు కుబేరుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఇదిగో ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి ఈశానుడు, ఊర్ధ్వ దిశకి గగనాధిష్టాన దేవత, అధో దిశకి భూదేవత. ఇలా 10 దిక్కులు ఉన్నాయి. ఈ 10 దిక్కుల్లో ఉన్న శక్తి, దిక్కులు మనం ఏర్పాటు చేయలేదు, శక్తులు మనం ఏర్పాటు చేయలేదు. ఉన్న దిక్కుల్లో మనం బతికేస్తున్నాం, అవే దిక్కులు. అందుకే సేనాన్యే దిశాంచపత హే నమః అంటున్నాం. దిక్కులకు ప్రభువైన వాడు భగవానుడు. ఈ దిక్పాలకులు ఉన్నారా లేదా చెప్పండి? వీళ్ళు దేవతలు, అదే గ్రహాలు. వాటి చేతుల్లోనే మనం ఉన్నాం. నేను నమ్మనండి, నమ్మకపోయినా వాళ్ళు ఉంటారు, మనం ఏం చేస్తాం? ఒక ఆయన అన్నాడు, నాకు జాతకాల మీద నమ్మకం లేదండి, ఆ విషయం మీ జాతకంలో ఉందండి అన్నాడు. ఇప్పుడు ఉంటాయండి ఈ జాతకాలు, గ్రహాలు, నక్షత్రాలు, వాటి చేతుల్లో మనం ఉంటాం. ఇవి అందరికీ ఉంటాయి, తప్పదవి. ఎంత సెక్యులర్ మాట్లాడే పొలిటీషియన్ అయినా ఎలక్షన్ నిలబడే ముందు జాతకాలు చూపించి శాంతం చేయించుకుంటాడు. మీకు తెలియదేమో. వాడి కోసం చేస్తాడు కానీ దేశం కోసం చేయడం, అది వచ్చిన ప్రారంభం. మొత్తానికి దిక్పాలకులు, గ్రహాలు, ఇవన్నీ కూడా దేవతలే. ఈ దేవతలు ప్రసన్నమైతే మన బ్రతుకు బాగుంటుంది. ఆ దేవతలకు పైవాడు దేవదేవుడు భగవంతుడు. ఆయన దేవతలకు ఏం చేశారంటే, మీరు యజ్ఞముల ద్వారా తృప్తి చెందండి. యజ్ఞముల ద్వారా తృప్తిని పుష్టిని పొందిన మీరు ఆ యజ్ఞము చేసిన వారిని తృప్తి చెందించండి. ఈ ఫార్ములాని ఇచ్చేట. నిజానికి ఇది వేద సంస్కృతి యుగాల క్రితం ప్రపంచ క్షేమం కోసం కనుక్కున్న ఒకానొక అద్భుత విధానం. ఇక్కడున్న చాలా మందికి చాలా తేలిగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే సీరియస్నెస్ లేదు. ఆ కల్చర్ అర్థం కావాలని పరిస్థితికి వెళ్ళిపోయాం మనం. ఇంకో కొన్ని తరాలు అయితే అసలు ఏమీ అర్థం కాదు. ఇప్పుడే చెప్పకపోతే ఎప్పుడూ చెప్పను, ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే ప్రకృతి నుంచి మనం మంచి ఫలితాలు పొందాలన్నా, ప్రకృతి క్షేమంగా ఉండాలన్నా ఏం చెయ్యాలి? ఇదో క్వశ్చన్. దానికోసం ఇప్పుడు పరిశోధనలు ఇప్పుడు చేస్తున్నారు. కానీ యుగాల క్రితం ఋషులు గొప్ప మార్గం చూపించారు. దాని పేరు యజ్ఞము. భారతీయ సంస్కృతికి మరొక పేరు యజ్ఞ సంస్కృతి. యజ్ఞతత్వం బాగా అర్థమైతే విష్ణువు అర్థమైపోతాడు. ఆ యజ్ఞము నారాయణుడు మొట్టమొదట తాను చేయించుకుని, మీరు నాకు యజ్ఞము ద్వారా సంతృప్తి పరిచారు కనుక మీరు కూడా యజ్ఞము ద్వారా తృప్తి చెందండి అనే మాటని చూపించాడు. ఈ మాట భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యత్వం యశవోస్త్విష్ట కామధు చెప్తున్నాడు ఇక్కడ. పరస్పరం భావయంత, ప్రజలు మిమ్మల్ని యజ్ఞముల ద్వారా తృప్తిపరుస్తారు. ఆ తృప్తి చెందిన మీరు ప్రజలకి ఇష్టమైన భోగమునిచ్చి మీరు తృప్తిపరచండి. ఇది ఒక అద్భుతమైన విధానం అండి. అందుకే మనకి ఇక్కడ మానవులం, ప్రకృతి, దేవతలు 3 వచ్చాయి చూడండి. ఈ 3 కూడా ఎవరి చేతిలో ఉన్నాయో వాడు పరమాత్మ. ఇది కాన్సెప్ట్ తెలుసుకోవాల్సింది ఇక్కడ. అయితే దేవతల చేతిలో ప్రకృతి ఉంటుంది, ప్రకృతి చేతిలో మనం ఉంటాం. అందుకు ముందు మనం ప్రకృతిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రకృతి ఎవరి చేతిలో ఉందో వారిని పట్టుకోవాలి. ఒక ఇంట్లోకి మనం వెళ్ళాలంటే మనంతటా మనం వెళ్ళిపోకూడదు, ముందు ఇంటి ఓనర్ పెర్మిషన్ కావాలి కదా. అలాగే ప్రకృతికి ఎవరైతే అధిష్టానములే ఉంటారో వాళ్ళని దేవతలు అంటారు. మన వాళ్ళు ఏం చేశారంటే అధిష్టానములైన దేవతల ముందు అలా ప్రసన్నం చేసుకోవాలి. చేసుకున్నాక ప్రకృతి మనకు అనుకూలమవుతుంది. అప్పుడు మీరు విజ్ఞానము, సైన్స్, ఎక్స్ప్లాయిటేషన్ తర్వాత చేయండి. ఈ సూత్రం మాకు రామచంద్రమూర్తి చెప్పాడు, మీకు తెలుసో లేదో. సముద్రాన్ని పై సేతుబంధనం చేసే ముందు
ఆయన ముందు సముద్రాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం దీక్ష వహించాడు, దర్భశీల దీక్ష. ఎందుకంటే సముద్ర అధిదేవతను ముందు ప్రసన్నం చేసుకోవాలి. ఆయన ప్రసన్నుడయ్యాక ఇంజనీరింగ్ స్కిల్తో నలుడు అనేటువంటి వాని చేత సేతువు కట్టించాడు. సేతువు కట్టడం సైంటిఫిక్, అది ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్. ఆ సముద్రం అనుకూలం రావడం కోసమని సముద్ర దేవతను ఉపాసన చేసాడే, అది సూపర్ సైన్స్. తెలుసుకోవాలి, అది ఆధ్యాత్మిక విజ్ఞానం. అది మన సంస్కృతి ఏర్పరుస్తుంది. ఇది యజ్ఞం అంటే ముందు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఐగ్రస్వామి ఇంకా రాలేదు అనుకోవద్దు, వస్తాడు. యజ్ఞం బాగా అర్థమైతే ఐగ్రస్వామి తొందరగా అర్థమైపోతాడు, అది నా బాధ. అందుకు మనకి దేవతలకి అనుసంధానం ఏంటి? అగరబత్తులు గావు, యజ్ఞము. ఇది యజ్ఞము ద్వారానే భగవంతుడు తెలుస్తాడు. యజ్ఞం మాధ్యమం, ఇట్స్ ఎ మీడియం. ఇది చెప్పారు. ఈ యజ్ఞం ఎవరు చేయగలరు? బుద్ధిజీవులు చేయగలరు. ఎందుకంటే ప్రకృతిలో ఇతర జీవులు ప్రకృతి ఎలా నడిపితే అలా నడుస్తూ ఉంటాయండి. ఇప్పుడు పక్షులు పొద్దున్న ఎవరు లేపక్కర్లే, కిలకిలారావాలు చేస్తూ లేస్తూ ఉంటాయి. మనకో చాలా లేపాలి. ఎందుకంటే జీవులన్నీ ప్రకృతికి అనుగుణంగా వెళ్ళిపోతాయి. మానవుడికి ఒక్కడికే భగవంతుడు బుద్ధి స్వాతంత్రం ఇచ్చాడు. ప్రకృతిని వాడికి అనుకూలంగా మార్చుకుని భగవంతుని కూడా పొందగలిగేటంత బుద్ధి స్వాతంత్రం మానవుడికి ఇచ్చాడు కనుక పాపపుణ్యాలు వీడికే. పాపం అవి అనుభవించి బతికేస్తూ ఉంటాయి తప్ప వాటి పాపపుణ్యాలు లేవు. పాపపుణ్య అనుభవమే ఉంటుంది తప్ప పాపపుణ్య ఆచరణ లేదు. అందుకే మానవుడు ఒక్కడే మరచుకోగలడు. అందుకే యజ్ఞం అనేది మానవుడికి పెట్టాడు. ఎందుకంటే మానవుడు అనే మాట ఎందుకు వచ్చిందంటే మన అవబోధనే, తెలివితేటలు గలవాడు మానవుడు. అందుకు ఆ తెలివితేట కలిగినటువంటి యజ్ఞ విజ్ఞానం కావాలి. ఇప్పుడు యజ్ఞం చేయమన్నాడు, సరే యజ్ఞం ఎలా చేయాలి, అది మానవులకి ఎలా బోధించాలి? ఇప్పుడు అదొక ప్రశ్న వచ్చింది. అది నాకు బోధించవయ్యా నారాయణ అన్నాడు బ్రహ్మగారు. నేను ముందు తెలుసుకుంటే తర్వాత యజ్ఞ విజ్ఞానం అందరికీ చెప్తాను. అప్పుడు యజ్ఞ విజ్ఞానం పట్టుకుని దేవతలందరూ ప్రసన్నం చేసుకుంటారు. కనుక నాకు బోధించవయ్యా అంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి నీతో నేను పర్సనల్గా మాట్లాడతానన్నాడు. అంతవరకు బ్రహ్మగారికి కూడా దర్శనం ఇవ్వలేదండి నారాయణుడు, గుర్తుపెట్టుకోండి. వినబడింది, బ్రహ్మగారికి వినబడింది, దాన్ని దేవతలకు చెప్పాడు. అప్పుడు దేవతలందరూ కొంతసేపు అయ్యాక ఇంక మీరు వెళ్ళండి, ఆ యజ్ఞం అంటే ఏమిటో ఇవన్నీ నేను తెలుసుకుని మీకు చెప్తాను అన్నాడు. ఇప్పటి వరకు మనకు కూడా తెలిసింది యజ్ఞం ఒక పరిష్కారం. ఇప్పుడు యజ్ఞం ఎలా చేయాలనే జ్ఞానం కావాలి. అది ఉంటేనే లోకం క్షేమంగా నడుస్తుంది. అప్పుడు బ్రహ్మగారు వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ధ్యానంలోకి వెళ్ళాడు. ఆ ధ్యానంలోకి వెళ్ళి కూర్చోగానే కొంతసేపటికి కేవలం ప్రణవ జపం చేస్తున్నాడు. ఆయన ఓంకారాన్ని జపం చేస్తున్నాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, పరబ్రహ్మని చెప్పేది ఓంకారం. ఆ ఓంకారాన్ని ఆయన ధ్యానం చేస్తూ జపం చేస్తూ ఉంటే కొంతసేపటికి దివ్యమైన తేజస్సు ఆయన ఎదురుగా సాక్షాత్కరించింది. ఆ తేజస్సు నుంచి ఒక నాదం వినబడుతుంది. ఆ తేజస్సు నాదము అంటే కాంతి ధ్వని, ఈ రెండు ఒక్కసారి ఆయన దర్శనమై కళ్ళు తెరిచి చూసేట నెమ్మదిగా. అంటే ఆ ధ్వని వినబడగానే కళ్ళు తెరవగానే తేజపుంజం గోచరించింది. ఆ తేజపుంజాన్ని చూస్తూ ఉంటే ఆ కాంతి పుంజ మధ్యలో ఒక పురుషుడు దర్శనమిస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే వ్యాఖ్యాముద్రాం కరశరసిజై పుస్తకం శంఖ చక్రే బిభ్రద్భిన్న స్ఫటిక రుచిరే పుండరీకే నిషన్నః అమ్లాన శ్రీరమృత విశదై అంశుభిప్లావయన్మాం అమ్లాన శ్రీరమృత విశదై అంశుభిప్లావయన్మాం ఆవిర్భూయాత్ అనఘ మహిమా మానసే వాగధీశః. ఎలా కనబడుతున్నాడు చూడండి. పుండరీకే నిషన్నః, ఒక తెల్లని కమలం. చెప్తున్నప్పుడు ధ్యానంలోకి వెళ్ళాలి. తెల్లని కమలం, ఆ తెల్లని కమలంపై కూర్చుని ఉన్నట్టు ఆయన ఎలా ఉన్నంటే తెల్లగా మెరిసిపోతున్నాడు. ఏమిటో కొందరు దేవతలకు తెలుపు వర్ణం, కొందరు దేవతలకు ఎరుపు వర్ణం, కొందరు దేవతలకు నలుపు వర్ణం. మా శారదాంబ తెల్లగా ఉంటుందట. మా దక్షిణామూర్తి ఉన్నాడే ఆయన అంతే. హిమచందన కుందేందు స్ఫటిక సన్నిభ అంటారు. ఈయన అంతే. అంటే విద్యామూర్తులు ఎప్పుడు తెల్లగా ఉంటాయండి. ఒక రంగుకి ఒక భావం ఉంటుంది, ఆ భావానికి అది ప్రతీక. కొందరు అంటూ ఉంటారు మీ దేవతలకు ఎందుకండి ఇన్ని రంగులని. ఒక్కొక్క రంగు ఒక్కొక్క భావం. దీని గురించి తెలియాలి అంటే క్రోమోథెరపీ, కలర్ థెరపీ ఇప్పుడు చాలా ముందుకు వస్తుంది, ఇంకా అర్థమవుతుంది. ఒక్కొక్క రంగుని ధ్యానిస్తే ఒక భావం వస్తుంది, ఒక శక్తి వస్తుంది. నాట్ మియర్ భావం, ఇట్ ఇస్ అన్ ఎనర్జీ ఆల్సో. ఒక భావము ఒక శక్తి రెండు కనిపిస్తాయి. అది ముందు తెల్లని కాంతులతో ఉన్నట్ట. ఆ తెల్లని కాంతి ఎలా ఉన్నదయ్యా అంటే శుద్ధ స్ఫటిక సన్నిభం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆయన ఎలా ఉన్నాడు? శుద్ధ స్ఫటిక కాంతులు. అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికం, క్రిస్టల్ అండి. ఆ స్ఫటికంలా ఉన్నట్ట. ఆ స్ఫటికపు కాంతి కూడా ఎలా వర్ణిస్తున్నారంటే బిభ్రద్భిన్న స్ఫటిక రుచిరే. విరిగిన స్ఫటిక అంటే చెప్పడం ఎంత అందమాట మాట. ఒక స్ఫటికం పాలిష్ చేసి పెడితే వచ్చే కాంతి ఒకలా ఉంటుంది, కానీ
విరిగిపోయిన స్ఫటిక ఎలా ఉంటుందండి? ముక్కలు ముక్కలుగా ఉంటుంది. దాంట్లోంచి కాంతి మరింత విజృంభణగా కనబడుతూ ఉంటుంది. అలా ఉన్నది. కాంతికి మాత్రం తీసుకున్నారు. విభ్రభిన్న స్ఫటిక రుచిని అటువంటి కాంతులతో మెరిసిపోతున్నాడు. గుర్రపు వదనంతో భాషిస్తున్నాడు ఆయన. పై 2 చేతుల్లో శంఖచక్రములు ధరించి ఉన్నాడు. క్రింది 2 చేతులతో పుస్తకము చిన్ముద్ర పట్టుకున్నాడు. వ్యాఖ్యాముద్ర మొట్టమొదటి దీన్ని పెట్టాడండి. ఇక్కడ చిన్ముద్ర పట్టుకున్నాడు, ఇంకో చేత్తో పుస్తకం పట్టుకున్నాడు, పైన శంఖచక్రములు ధరించి ఉన్నాడు. మన హయవదనంతో శోభిల్లుతున్నాడు. కొన్ని చోట్ల లక్ష్మీ హయగ్రీవం కూడా ఉన్నది. ఏక హయగ్రీవం ఉంటుంది, లక్ష్మీ హయగ్రీవం కూడా భావించవచ్చు. శక్తి సహితంగా ఆరాధిస్తే అది అంశం. మొత్తానికి ఆ విధంగా స్వామి కనబడగానే బ్రహ్మదేవుడు చూసి ఆనందపరుసరై నమస్కరిస్తే దగ్గరికి పిలిచి హత్తుకున్నట్టే స్వామి బ్రహ్మగారు. హత్తుకుని ప్రపంచం నడపగలిగే, సృష్టించగలిగే జ్ఞానము, యజ్ఞ విజ్ఞానము నీకు ఇస్తున్నాను, పుచ్చుకో అన్నట్టు. ఇప్పుడు ఏ జ్ఞానము? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రపంచం సృష్టించి నడపగలిగే జ్ఞానము, యజ్ఞ విజ్ఞానము, ఈ 2 నీకు నేను ఇస్తున్నాను అన్నాడు. ఆ 2టికి కలిపిన జ్ఞానానికి ఒక్క పేరు ఉంది, దాని పేరు వేదము. ఆ వేదాన్ని బ్రహ్మగారికి అనుగ్రహించాడు. ఇది తెలుసుకోవాల్సిన కదా. అందుకని వేదం ఎవరు తయారు చేసింది కాదండి. ఇక్కడ వేదం భగవంతుడి యొక్క శబ్దస్వరూపం. అందుకే అపౌరుషేయం అన్నాడు. ఇక్కడ అపౌరుషేయం అంటే పురుషుడు అంటే మానవుడు, జీవుడు. పౌరుషేయం అంటే మానవులు సృష్టించినటువంటి వాంగ్మయం పౌరుషేయం. అపౌరుషేయం అంటే మానవులు సృష్టించలేదు. అది అంటే భగవంతుడి నుంచి స్వతసిద్ధంగా వచ్చిన శబ్దరాశి. ఇది తెలుసుకోవాల్సింది. కనుక వేదం అనగా కేవలం భగవంతుని యొక్క శబ్దస్వరూపము వేదము. అందుకే వేదమే భగవంతుని స్వరూపం. అందుకే వేదాధ్యయనానికి నియమాలు ఎందుకు ఎక్కువ పెట్టారంటే వేదం భగవంతుని స్వరూపం కనుక ఆయన టచ్ చేసినప్పుడు ఎంత పవిత్రంగా, ఎంత దీక్షగా ఉండాలో అది నియమం పెట్టారు ఇక్కడ. అందుకే వేదో వేద విదవ్యంగో వేదాంతో వేద కవిహి అన్నారు. ఇక్కడ వేదం ఆయన యొక్క స్వరూపం, శబ్దరూపము. ఆ శబ్దరూపం అనంతాకాశంలో, చిదాకాశంలో వ్యాపించి ఉంటుంది. ఋషులు తపశ్శక్తితో వాళ్ళ ప్రజ్ఞ, ఇంట్యూషన్ అనేటువంటిది భౌతికమైన లెవెల్ దాటిపోయి అతీంద్రియమైన స్థాయికి వెళ్ళి ఆ శబ్దాన్ని వినగలుగుతున్నాయి. వేదిక్ నాలెడ్జ్ అంటే ఏంటో ముందు మనకు తెలియాలి. వాళ్ళు తపస్సు ద్వారా అతీంద్రియ శక్తిని పొందుతారు. మనం ఏది ఆలోచించిన మెటీరియల్ లెవెల్లో ఆలోచిస్తాం. మెటీరియల్ లెవెల్ దాటాలి అంటే దానికి వేరే నాలెడ్జ్ కావాలి, లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. అది వాళ్ళు తపస్సుతో సంబంధిస్తారట. ఆ ప్రజ్ఞకి పేరు ఋతంభర ప్రజ్ఞ. వైదిక శబ్దం వినండి ఇక్కడ. మీరు ఎవరికైనా చెప్పచ్చు వేదాలంటే ఏమిటండి. వేదాలంటే టెస్ట్స్ ఆఫ్ ఆర్యాస్ అని ఎవడో రాస్తే అవుననుకుని మనం అభివరిస్తూ ఉంటాం. అది కాదు ఇక్కడ. వేదాలు అనేటటువంటిది ఋషులు తపశ్శక్తితో లభించిన ప్రజ్ఞకి వింటారు వాళ్ళు. ఇది తెలుసుకోవాల్సింది. మనం కొన్ని సూక్ష్మంగా ఉండేటువంటి సటిలెస్ట్ సౌండ్స్ వినాలంటే వేరే పరికరాలు కావాలి, ఎక్విప్మెంట్. మరి దివ్య శబ్దంలో వినడాలంటే పరికరాలు కూడా కాదు, ప్రజ్ఞ పెరగాలండి. మనందరికీ ఇంద్రియ ప్రజ్ఞ ఉంటుంది, మరికొందరికి ఇమాజినేషన్ ప్రజ్ఞ ఉంటుంది. కానీ సత్యాన్ని, సృష్టికి కారణమైన సత్యాన్ని దర్శించాలంటే ఈ ప్రజ్ఞలు చేత కావు, ఈ ల్యాబొరేటరీస్ చెయ్యలేవు. గుర్తుపెట్టుకోండి. సృష్టికి కారణమైన ఈశ్వర శక్తిని తెలుసుకోవాలంటే అతీంద్రియ ప్రజ్ఞ కావాలి. దానిపై ఋతం భర ప్రజ్ఞ. ఋతం అంటే సత్యం, భర అంటే భరించగలిగేది. సత్యాన్ని తెలుసుకోగలిగే ప్రజ్ఞ పేరు ఋతంబర ప్రజ్ఞ. ఋతంబర ప్రజ్ఞ కలవాడికి ఋషి అని పేరు. అందుకు తపస్సు చేత ఋషులయ్యారు. ఆ ఋషులకు ఆ శబ్దములు వినబడ్డాయి. ఆ వినబడ్డే శబ్దాలను వాళ్ళు గ్రహించి తాము ఇతరులకు బోధించారు. అలా వచ్చిందిట ఈ జ్ఞానం అంతా కూడా. అందుకు ఋషులకు అపౌరుషమేయం వాంగ్మయం లభించింది. కనుక అపౌరుషేయం అనే దానికి అర్థం ఇప్పుడు తెలిసింది కదా. పురుషులు అనగా మానవులు సృష్టించినది కాదు గనక అపౌరుషేయం, లేకపోతే పౌరుషేయం అనాలి. పురుష ప్రయత్నంతో తయారు కాలేదు, ఈశ్వర అనుగ్రహంతో వచ్చింది. అందుకే వేదా శాస్త్రాన్ని సర్వాణి ఏతత్ సర్వం జనార్దనాత్ అని చదువుతుంటాయి ఇక్కడ. అందుకే యస్య నిశ్వసితం వేదాహ అని ఉపనిషత్తు చెప్తోంది. ఎవరి ఊర్పులు వేదములో ఆ నారాయణుడికి నమస్కారం అని. నిట్టూర్పులు వేదాలు. నిట్టూర్పులు ఎవరు సృష్టిస్తారండి? అది ప్రాణం ఉందనడానికి సంకేతం నిట్టూర్పులు. అలాగే భగవంతుడికి ఊపిరి వేదములు ఉన్నారంటే భగవంతుడికి ప్రాణం వేదాలు. వేదం లేని భగవంతుడు అంటే ప్రాణం లేని వాడే. కానీ భగవంతుడికి ప్రాణం వేదములు. ఎంత అందమైన మాట చెప్పారు. అదే సరిగ్గా హయగ్రీవ స్వామిని వర్ణిస్తూ మహానుభావుడు సుఖయోగింద్రుడు అంటున్నాడు, వాచో బభూవరుసతి స్వసతోస్య అనంత. అనంతమైన వేదరాశి ఆయన యొక్క ఊర్పులు అన్నారు ఇక్కడ. అలాంటి ఊర్పు లేని వేదములు బ్రహ్మగారికి ఇచ్చారు ఇక్కడ. ఆ దివ్యమైన వేదరాశిని బ్రహ్మగారు ముందు గ్రహించారు. గ్రహించి ధన్యుణ్ణయ్యారు. ఇలాగ మొదటగా బ్రహ్మకి వేదములు ఇచ్చిన నారాయణ యొక్క స్వరూపం హయగ్రీవావతారం. దీనికి ఆద్యావతారం అని పేరు. మళ్ళీ యజ్ఞము ద్వారా భూమిని ఉద్ధరించడానికి వరాహ రూపం ధరించాడు కనుక ఆ ధరించాడు ఈ కల్పం కనుక శ్వేతవరాహ కల్పం అన్నాం కనుక
దానికి కూడా ఆద్యావతారం అని పేరు చెప్పాం. కానీ అది అందరికీ కనబడింది వరాహమూర్తి, బ్రహ్మకు మాత్రమే కనబడింది హయగ్రీవమూర్తి. అందుకే ఇది ప్రథమ ఆద్యావతారము, దివ్యమైన హయగ్రీవ అవతారం. ఇది ఆద్యావతారం. ఈ అవతారం ద్వారానే బ్రహ్మకే తెలివితేటలు ఇచ్చాడు, బ్రహ్మకే వేదములు ఇచ్చాడంటే అలాంటి స్వామిని ఆశ్రయిస్తే మనకు కూడా బుద్ధిని ఇస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. వేదములు అంటే టెక్స్ట్ బుక్స్ కాదండి, ఇది తెలుసుకోవాలి. టెక్స్ట్ బుక్స్ అయితే సోమకాసుడు ఒకసారి ఎత్తుకుపోయాడు, అవునా లేదా? ఇంకోసారి మధుకైటపులు ఎత్తుకుపోయారు. ఇలా టెక్స్ట్ బుక్ల మీద ఆధారపడితే వాళ్ళు ఎత్తుకుపోతుంటే మన జ్ఞానం పోతూ ఉంటుంది. అందుకు ప్రధాని పుస్తకాల మీద ఆధారపడకూడదు. జ్ఞానం అంటే పుస్తకాలు ఎవడైనా తీసుకుపోతారు. వేదములు అనగా టెక్స్ట్ బుక్స్ కావు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. మనం ఇది అర్థం చేసుకోవడానికి బొమ్మలు వేస్తూ ఉంటాం, కానీ వేదాలు టెక్స్ట్ బుక్స్ కావండి. ఇక్కడ వైకుంఠం అనే ప్రెస్లో ప్రింట్ చేసి ఆ ఫ్రెష్ కాపీలు తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇచ్చి దీనితో సృష్టి చేయాలంటే వాళ్ళ పుస్తకం చదువుతూ సృష్టి చేస్తే ఎవరైనా మన ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడే వంటల పుస్తకం తెచ్చి వంట వండుతున్నాం అనుకోండి, మన గుండెలో రాళ్ళు పరిగెడతాయి, రైతులు పరిగెడతాయి. కొత్త వంట ఏం ప్రాణాంతకం అవుతుందా అని. అది పుస్తకాలు చూస్తూ వంట వండడం వేరు, అనుభవంతో వండడం వేరు. కాబట్టి జ్ఞానం అంటే పుస్తకంలో ఉన్నది కాదు, బుద్ధికి తోచింది. బుద్ధికి స్ఫురించేదే జ్ఞానం తప్ప పుస్తకంలో ఉన్నది కాదు. అంటే వేదములు బ్రహ్మగారికి ఎలా ఇచ్చాడైనా బుద్ధికి ఆ జ్ఞానమును స్ఫురింపజేశాడు. ఇది తెలుసుకోవాలి. కనుక ధియో యోన ప్రచోదయాత్, బ్రహ్మదేవుడు బుద్ధికి ప్రేరేపణగా ఆ జ్ఞానమును ఇచ్చాడు. ఇక్కడ ఆ బ్రహ్మగారి నుంచి ఋషులు పొందారట, ఆ ఋషుల నుంచి మనం పొందాం. కనుక యజ్ఞ విజ్ఞానం ఎలా వచ్చింది? నారాయణుడు స్వయంగా వేద రూపముగా బ్రహ్మగారికి ఇచ్చాడు. బ్రహ్మగారి ద్వారా ఋషులు పొందారు, ఋషుల ద్వారా మానవులు పొందారు. ఆ విజ్ఞానం ద్వారా దేవతలను ఆరాధిస్తున్నారు, దేవతల ద్వారా అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇది చక్రము, యజ్ఞ చక్రము. ఈ యజ్ఞ చక్రం ఎవడైతే తప్పుతాడో వాడికి ఒక టైటిల్ ఇచ్చాడు. 3 టైటిల్స్ ఇచ్చారు కృష్ణ పరమాత్మ. ఆ టైటిల్ పొందడానికి మాత్రం రెడీ కావకండి. ఆ టైటిల్స్ ఏమిటంటే చెప్తున్నాడు, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయు ఇంద్రియారామో మోఘ పార్థ సజీవతి. యజ్ఞ చక్రాన్ని ఎవడు ప్రవర్తించకుండా ఉంటాడో, ఎవడు ఫాలో కాకుండా ఉంటాడో వాడు వాడు అఘాయు. అఘాయు అంటే పాప జీవనుడు. ఇంద్రియారామ, ఋషులు ఆత్మారాములు, వీడు ఇంద్రియారాములు. అంటే ఇంద్రియాలను తృప్తిపరిచే పశువు వాడు. అది చెప్పాడు ఇక్కడ ఇంద్రియారామ. ఇంకో మాట చెప్పారండి, మోఘ పార్థ సజీవతి. సంస్కృతంలో చెప్పాడు కానీ టైటిల్స్ అనుకుంటాం కానీ తిట్లండి ఇవన్నీ. మోఘ పార్థ సజీవతి అంటే వాడు బ్రతుకున్న వేస్ట్ ఫెలో అన్నాడు. మోఘ అంటే వేస్ట్, అదే ఇంగ్లీష్ లో చెప్పారంతే. అఘాయు ఇంద్రియారామ మోఘ పార్థ సజీవతి. వాడు పాప జీవనుడు. వాడు తన శరీరాన్ని పోషించుకోవడం అనే పశు ప్రవృత్తి గలవాడు. శరీరమే నేను అనుకునేవాడు పశువుని టైటిల్ ఇచ్చింది వేదం. తెలుసుకోండి. అది కాకుండా నేనేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాడికి సాధకుడు అని పేరు పెట్టింది. వాడు సిద్ధి పొందితే వాడికి యోగి అని పేరు పెట్టింది. తెలుసుకోండి. కానీ పశుత్వం నుంచి పరమాత్మ స్థాయికి మనం ఎదిగే ప్రయత్నం చేయాలి. ఇక్కడ దానికి పనికొచ్చే జ్ఞానం పేరు వేద విజ్ఞానం, యజ్ఞ విజ్ఞానం. అందుకు వేదం 2 భాగాలుగా ఉంటుంది, ఒకటి యజ్ఞం, ఇంకోటి జ్ఞానం. యజ్ఞం అంటే కర్మ, జ్ఞానం అంటే విచారణ, ఆలోచించే శక్తి. పరమాత్మ గురించి ఆలోచించేది జ్ఞానం. దేవతల్ని తృప్తిపరిచి పరమాత్మని గ్రహించడానికి పనికొచ్చే పనులు చేయించేది సత్కర్మ. అది కర్మ జ్ఞానం. ఈ 2 వేదం చెప్తుంది. 2 అవసరమే అన్నాడు ఇక్కడ. కర్మ యజ్ఞం, జ్ఞానము బ్రహ్మ విద్య. ఇది తెలుసుకోవాల్సింది. కర్మకాండం చెప్తుంది వేదంలో పూర్వభాగం, వేదంలో తర్వాత భాగం జ్ఞానకాండ చెప్తుంది. 2 కావాలండి. కొందరికి కర్మలు అక్కర్లేదండి, జ్ఞానం కావాలన్నది ఎలా ఉంటుందంటే పండు కావాలి, కానీ పండు కావాలంటే చెట్టు కావాలి. కానీ చెట్టు కాదు కదండి, పండు కదా మనం తింటాం అంటే చెట్టులో ఎవడో పండు రాదు. ఎవడు చెట్టు బెరడిని నాకడు, తినడు, పండే తింటాడు. కానీ తియ్యని పండు కావాలంటే చేదు చెట్టు నాటాలి, తప్పలేదు ఇక్కడ. కనుక కర్మ లేనిది జ్ఞానం లేదు. కనుక వేదం అలా మొదలు పెడతాం. ఇది తెలుసుకోవాల్సింది. వేదం స్వరూపం చెప్పుకున్నాం, అది భగవంతుడి స్వరూపం అని చెప్పుకున్నాం. అది జ్ఞానయజ్ఞ రూపం అని చెప్పుకున్నాం, అది భగవంతుడి స్వరూపము. ఆ వేదములో ఏ జ్ఞానం చెప్పబడుతుందో యజ్ఞ బ్రహ్మ విద్యాత్మకమైనది, అదే హయగ్రీవ స్వామి తత్వం. తనని తాను వేద రూపముగా భగవానుడు బ్రహ్మగారికి ఇస్తే బ్రహ్మగారు చక్కగా సృష్టిని చేస్తూ నడుపుతున్నారు. ఈ వేదాలు ఒకప్పుడు అపహరింపబడ్డాక అది ఒప్పుకోవాలి. ఎలా అండి? ఇప్పుడే మీరు చెప్పారు కదా వేదాలు పుస్తకాలు కావాలి. పైగా వేదాలను పురుషుల కింద కొందరు భావన చేశారు. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ఆకృతి చెప్పారు. ఆ ఆకృతులు కూడా చాలా చిత్రం. ఆ 4 వేదాల ఆకృతులు కూడా నరమృగ ఆకృతులే. అది ఎందుకు పెట్టారు? రీసెర్చ్ చేయాలి. జంతువులను అవమానించడం కాదండి. కొందరు అంటూ ఉంటారు, మీ హిందువులు జంతువులు పూజిస్తారు కదండి, చెట్టును పూజిస్తారు కదండి అంటే అదే మా గొప్పతనం అండి అని చెప్పాలి. చెట్టులో, పుట్టలో, జంతువులు, పక్షులు, గాలిలో కూడా భగవంతుని చూడగలిగే సంస్కృతి పేరు హిందూ మతం అని చెప్పాలి. అంతేగాని అవును కదా వాడు అన్నాడు కదా మనం మోక్షాల ప్రశ్న ఎందుకు వేయడం? భగవంతుడు ఏదో మానవుడికే సొంతమా, అందరికీ కాదా? కానీ వేదములకు కూడా పురుష రూపాలు ఉన్నాయి. ఆ పురుషులను ఎత్తుకుపోయాడు అనుకుంటారా? పోనీ అనుకోండి. కానీ
రాక్షసులు ఎత్తుకుపోవడం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎంత సింబాలిక్గా తెలుసుకోవాలి. జ్ఞానం సత్వగుణం వల్ల వస్తుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణం ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏకంగా వేదాంత విద్య దాకా వెళ్ళిపోకండి. జ్ఞానం అంటే తెలుసుకోవడం. ఇప్పుడు నేను చెప్పిన ఉపన్యాసం అర్థం వలన మీకు సత్వగుణం ఉండాలి. ఇంటికి టీవీ సీరియల్ అర్థం అవ్వాలన్నా సత్వగుణం ఉండాలి. లేకపోతే అది కూడా అర్థం కాదు. మ్యాథమెటిక్స్ అర్థం కావాలన్నా సత్వగుణం ఉండాలి. కొందరు జోక్ చెప్పిన గంటకు నవ్వుతారు అంటే అప్పుడు అర్థమైంది వాడు. ఆ జోక్ వేసినప్పుడు వాడికి ఏం లేదు, అప్పుడు సత్వగుణం పనిచేయలేదు. సత్వగుణం ఓపెన్ కావాలి, అప్పుడు జ్ఞానం వెళ్తుందండి. రజోగుణం తమో గుణం వచ్చేసి అనుకోండి జ్ఞానం లోపలికి వెళ్ళదు. ఎందుకంటే ఎంత వర్షం పడుతున్న పాత్ర మీద మూత పెడితే లోపలికి వెళ్ళదు, మూత తీయాలి. రజోగుణం తమో గుణం మూత లాంటిది, సత్వగుణం అంటే మూత తీసేయడం లాంటిది. ఏది అర్థం చేసుకోవాలన్నా సత్వగుణం ఉండాలి. కొందరికి పాపం టీవీ సీరియల్ దగ్గర సత్వగుణం ఓపెన్ అవుతుంది, ప్రవచనాల దగ్గర తమో గుణం ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏమీ అర్థం కాదు. ఏది అర్థం కావాలని సత్వగుణం ఉండాలండి. సత్వగుణం బాగా డెవలప్ అయితే పరమాత్మ కూడా అర్థమైపోతాడు. రజోగుణం తమో గుణం కొంచెం తక్కువ చేసుకుంటూ ఉండాలి. తీసేవద్దు, తక్కువ చేసుకుందాం. అది నిర్మూలించద్దు, నియంత్రించండి అని చెప్పాడు. ఇక్కడ రిమూవ్ చేయొద్దు, రెగ్యులేట్ చేయాలి. సత్వగుణం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు సత్వాత్ సంజాయతే జ్ఞానం. సృష్టిలో ఒకటి తెలుసుకోవడం కానీ ఆనందం కానీ సత్వగుణం వల్ల వస్తాయి. అహంకారము, కామము, క్రోధము రజోగుణం వల్ల వస్తాయి. నిద్ర, బద్ధకం, ఆవలింతలు, కురుకుపాట్లు తమో గుణం వల్ల వస్తాయి. మూడు ఉండాలి, లేకపోతే బ్రతుకు సాగదు. మనకి ప్రపంచంలో మూడు ఉంటాయి కూడా, ఉండాలి అంటే ఉంటాయి. ఇందులో సత్వగుణం ఉన్న వారికి జ్ఞానం లభిస్తుంది కనుక సత్వా సంజాయితే జ్ఞానం, ఇది చూపిస్తున్నారు ఇక్కడ. ఆ సత్వగుణం మీద డామినేట్ చేస్తూ రజోగుణ తమో గుణాలు వచ్చేసాయి అనుకోండి, నీకు పనిచేయదు. అంతవరకు ప్రవచనం దగ్గర నిద్ర వస్తుందని చెప్పి రాత్రి బాగా నిద్రపోయి ఎంతో కష్టపడి పొద్దున్న 4 టీలు తాగి కూడా వస్తాం ప్రవచనానికి. కానీ ఎంత కదా తిడతాడు ప్రవచనం ముందు కూర్చొని, మరి ఏం చేస్తాం? అందుకు కొనకూడదని కష్టపడి వస్తాం. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది తల్లి, వెంటనే మూసుకుపోతుంది తమో గుణం. ఇంకోటి రజోగుణం, వీడు చెప్పేది ఏమిటి, నేను వినేది ఏమిటి, పైగా ఋషులుట మనం వినాలిట, మనకు తెలియదా ఏమిటి, ఇది అహంకారం. దీని రజోగుణం అంటారు. అర్థమైంది కదా? మన పురాణాలన్నీ జంట రాక్షస కథలు చెప్తాయి. వీళ్ళిద్దరి వాళ్ళు రజోగుణం తమో గుణం, వాళ్ళిద్దరూ వచ్చి సత్వగుణాన్ని డామినేట్ చేస్తారు. ఎప్పుడైతే అహంకారం ప్రవేశించిందో క్లోజ్ అయిపోతుంది, ఇంకా లోపల రిసీవింగ్ ఉండదు. తమో గుణం వస్తే మొదటే క్లోజ్, చెప్పడానికి లేదు. ఈ 2 గుణాలు సత్వగుణాన్ని ఆక్యుపై చేసేస్తే ఇంకా పనిచేయదు. బుద్ధికి, బ్రెయిన్కి ఉండవలసింది సత్వగుణం ఉండాలి. అది బ్రెయిన్ బ్రహ్మ దగ్గర పదాలు చూడండి, వాడికి సత్వగుణం ఉంది, అందుకే భగవంతుడు చెప్పింది అర్థమైంది. కానీ 2 వచ్చేసేట ఆక్యుపై చేసేట. వాళ్ళ పేరు మధు, కైటభ. పేర్లు కూడా అంత బాగున్నాయో, మధు, కైటభ. అంత బాగా చెప్పాడు చూడండి. మధు అంటే తీపి కదా, అందరికీ తెలుసు. తేనె, కైటభ, ఈ రెండింటికి పెద్దలు ఒక మంచి అర్థం చెప్పారు. ఒక్క తేనె చుక్క వేయండి, బోల్డ్ కీటకాలు వస్తాయి, అంతే కదా ఇక్కడ. కనుక ఒక్క అహంకారం అనే చుక్క ఉంటే బోల్డ్ మమకారాలు వచ్చి పడతాయని చెప్పాడు ఇక్కడ. అందుకే కీటవత్ భాతి ఇది కైటభం అన్నాడు ఇక్కడ. కీటవత్ భాతి ఇది కీటభం, కీటభస్య భావం కైటభం అని ఉత్పత్తి చెప్పారండి. కీటములు అంటే పురుగులు, అదే మమ అని పురుగులు బోల్డ్ వచ్చేస్తాయట. మననే చెప్పుకున్నాం కదా అహంకార మమకారాల గురించి కృష్ణ కథలో. అది ఒక రోజు వింటే 2వ రోజు పనికి వస్తుంది. అందులో మళ్ళీ మొదలెట్టేంటే మహా కష్టం. ఎలాగో 6 రోజులు ఉంటాడు కదా, ఒక రోజు వెళ్తే సరిపోతుందని సరిపోతుంది, ఒకదాని కూడా కంటిన్యూటీ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు అహం మధు మమ కైటభం అంటే ఈ 2 వచ్చేసే జ్ఞానం పనిచేది. అందుకే వాళ్ళిద్దరు వచ్చేసారు. వీళ్ళే రజోగుణం తమో గుణం, అందుకే జంటలు. వాళ్ళు వేదాలు అపహరించుకుపోయారు. అంటే బుద్ధికి ఆ తెలివి లేకుండా అడ్డుకున్నారు వాళ్ళు, ఇది తెలుసుకోవాల్సింది. అప్పుడు ఆయనకి ఎవడిచ్చాడు ఆయన పట్టుకున్నట్టు ఒక్కసారి నారాయణ అని అడిచాడు ఇక్కడ. వాడు చాలా తెలివైన వాళ్ళు, తీసుకెళ్ళి ఎవరికి దొరకకుండా ఒక చోట కాపలా కాశారు. వాడు రాక్షస గణాలు చుట్టూ కూర్చున్నట్ట వేదం, మళ్ళీ ఎవడు లాక్కుపోకుండా. అలా కాపలా కాస్తున్న దశలో ఒక్కసారి స్వామి వచ్చాడు. ఎప్పుడైతే నారాయణ అని అరిచాడో స్వామి వచ్చాడు. 2వ మారు వస్తున్నాడు ఈ రూపం. ఇది కూడా హయగ్రీవ రూపంతో వచ్చాడు. 2వ మారు స్వామి యొక్క రూపం. ఈ కథే సాధారణంగా పురాణాల ప్రస్తావన చేస్తారు, కానీ పై కథ తెలియదు. అది భారతంలో. ఆ రావడం ఎలా వచ్చాడంటే హయవదనంతో వచ్చాడు. అంటే గుర్రపు ముఖంతో వచ్చి ఒక సకిలింత చేశాడు. గుర్రపు ధ్వనిని సకిలింత అంటారు. పిల్లలకి దేని ధ్వని ఏమంటారు ముందు చెప్పండి. లేకపోతే అమ్మ గాడిది గర్జించుతున్నది, సింహం వండర పెట్టుతున్నది అంటారు. ఒక్కొక్కదానికి ఒక పేరు పెట్టారు మన వాళ్ళు. గాడిద వండర పెడుతుంది, సింహం గర్జిస్తుంది, ఒక్కొక్కదానికి పేర్లు ఉన్నాయి కదమ్మా. అలాగే గుర్రం సకిలిస్తుంది, సకిలింత. సకిలించిందిట. సకిలింతకి సంస్కృతంలో హేష అని అంటారు. హేష సకిలింత చెయ్యగానే రాక్షసులు భయపడి పారిపోయారు. ఇదంతా సింబాలిజం అండి. అందుకని ప్రతిదానికి లోపల తాత్వికంగా చెప్తున్నా. మధుకైటములు అంటే రజోగుణ తమో గుణాలు. వాళ్ళు వచ్చి సత్వగుణాన్ని ఆక్రమించారు. దానితో జ్ఞానం ఆగిపోయింది. అప్పుడు జ్ఞానప్రదాయ పరమేశ్వరుని ఆశ్రయించారు. ఆయన
వచ్చాడు ఇప్పుడు ఆ హయగ్రీవ రూపం. ఆయన వస్తే రజోగుణ తమోగుణాలు పోయి సత్వగుణం వికసించి జ్ఞానం వస్తుంది. అందుకే మనలో రజోగుణ తమోగుణ వికారములు తగ్గి సత్వగుణం పెరిగి జ్ఞానం రావాలి అంటే బ్రహ్మగారు చేసిన పని చేయాలి. ఏం చేశాడు? హయగ్రీవాయ నమః. ఆయన అనుగ్రహిస్తాడు. ఆ వచ్చిన స్వరూపము సకిలింత చేయగానే పారిపోయేది దేవతలు. అది సకిలింతకున్న ఎఫెక్ట్. ఇది సౌండ్ అండి. ఆయన రాగానే పెద్ద సకిలింత ధ్వని ఎలా ఉన్నదంటే అసుర శక్తుల్ని తునాతునకలు చేసింది. అంటే నాదానికి ఎంత శక్తి ఉందో చూసారా? ఆ నాదం ప్రజ్వరిల్లగానే మనలో ఉన్న అసురత్వం పోతుంది. ఆ నాదం జ్వలింపజేయడానికే మంత్రోపాసన పెట్టారు. మంత్రం సౌండ్. అది చేయగా ఆ నాద ప్రకంపనకి మనలో ఉన్న అసురత్వం నెమ్మదిగా పోయి మనలో ఆ సత్వగుణం బుద్ధమై భగవత్ శక్తి లభిస్తుంది అనే ఉద్దేశంతో మనకి చెప్పారు. అందుకే సకిలింత దేనికి సంకేతం అంటే నాదశక్తి. సకిలింతకు అర్థం ఉందా? గుర్రాలకు అర్థమవుతుంది. మనకి ఏమర్థమవుతుంది? అర్థం లేదని అనద్దు. మన మాటలు గుర్రాలకు అర్థం కావు, గుర్రం సకిలింత మనకు అర్థం కాదు. దాని అర్థం దానికి ఉంది. అయితే మనం ఇక్కడ కింద నరాకృతి పైన హైవదనం చెప్పడంలో ఉద్దేశం అంటే చూడాలి. సకిలింత బీజాక్షర సంపుటి, ఇది తెలుసుకోవాల్సింది. సకిలింత గుర్రపు ముఖము బీజాక్షరాలకు సంకేతం. కంఠం నుంచి పాదం వరకు ఉన్నటువంటిదంతా కూడా అక్షరాలకు సంకేతం. దేవతల ఆకారంలో తత్వం ఉంటుంది, ఇది మీరు తెలుసుకోవాలి. లేకపోతే ఎందుకంటే ఆ విగ్రహం అలా ఉందండి అంటే ఎందుకనండి అని కాకుండా ఎందుకుందో మనం చెప్పాలి. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క తత్వం, ఒక్కొక్క భావం, ఒక్కొక్క శక్తి. ఈయనెవడు విద్యాస్వరూపుడు కదా. విద్యకి ఏమిటి మూలం? అక్షరాలు. అక్షరాలు లేకపోతే విద్య లేదు. అక్షరాలు రెండు రకాలు. కేవలం సౌండ్ ఒకటి, దాని తర్వాత ఒకటి. ఇది నాదం యొక్క రెండు రూపాలు అన్నారు. అక్షరాకృతి, స్వరాకృతి. ఇది చూపించారు. బీజాక్షరములు ఈ అక్షరములు వంటివి కావు. ఓం అది ప్రణవం, కానీ బీజాక్షరం అనుకుందాం. ఓంకారానికి సాహిత్యార్థం లేదు. నేను అర్థం లేదనలేదండి, సాహిత్యార్థం లేదన్నాను. లేకపోతే ఆయన చెప్పాడు ఓంకారానికి అర్థం లేదన్నా అద మహాప్రమాదం. అర్థం లేదనలేదు, సాహిత్యార్థం, లిటరరీ మీనింగ్ లేదన్నారు. ఇక్కడ లిటరరీ మీనింగ్ వ్యవహారం, తాత్విక అర్థం పరమార్థం. బీజాక్షరములో శక్తి ఉంటుంది, మన వరకు లిటరరీ మీనింగ్ ఉండదు. శ్రీం అంటే ఏమిటి? శ్రీం అంటే అది శక్తి అంతే. అది బీజాక్షరం. ఐశ్వర్యానికి బీజాక్షరం అంటే శ్రీం అనగా ఐశ్వర్యం అని అర్థం కాదు. క్లీం అది శక్తి, క్లీం ఇవి బీజాక్షరాలు అంటారు. బీజాక్షరముల్లో శక్తి దాగి ఉంటుంది. దానితో మీరు నామములు కానీ కలిపితే మహామంత్రములు అవుతుంటాయి. అందుకే ముందు తల బీజాక్షరాలకు సంకేతం. అందులో శక్తిలింతే, నువ్వు ఇది అని చెప్పలేవు దాని యొక్క అర్థం, దాని శక్తి ఉంటుంది. అందుకే బీజాక్షరములన్నీ హయవదనమయ్యే. అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాలన్నీ కంఠం నుంచి పాదం వరకు ఉన్నాయి. మొత్తం కలిపితే స్వామి బీజాక్షర వర్ణమాల రూపుడైన శబ్ద బ్రహ్మము. ఇది తెలుసుకోవాల్సింది అక్కడ. ఇది హయగ్రీవ స్వామి యొక్క తత్వం. అందుకే బీజాక్షర సంపుటి ఉచ్చారణ చేత అసలు శక్తులు పారిపోతున్నాయి. అది దీన్ని చూస్తున్నాడు ఇక్కడ. అందులో ప్రధానమైనది ఉద్గీతము అని మనకి ఛాందోగ్యోపనిషత్తు చెప్తాను. ఉద్గీతము అంటే ఎలుగెత్తి గానము చేసేటువంటి నాదము అని అర్థం. ఉద్గీతము ఎలుగెత్తి గానం చేసేది. అది ఓంకారం యొక్క పై స్థాయిని ఉద్గీతం అంటారు. ఆ ఉద్గీతం ఆయన యొక్క హైవదనం నుంచి వచ్చింది. దానితో పాటు వేదములన్నీ బయటకు వచ్చాయి అందులోంచి. అందుకే ఆ హలహల ధ్వని లేదా హేషా హలహల ధ్వని ఉన్నదే, అది ఎంత దివ్యమో చెప్తున్నాడు ఇక్కడ వేదాంత దేశకులు వారు. ఆ ధ్వని వినగానే పారిపోయారు కదా. మరి ఆ ధ్వని ఎలాంటిదో మనం కూడా ఒక్కసారి చూద్దాం. ధ్వని ఎలాంటిదో ఇక్కడ ధ్వని మీకు వినబడకపోవచ్చు, కానీ భావించండి, లోపల స్వామి ధ్వని చేస్తాడు. సమాహార సామ్నాం ప్రతిపద వృచాం ధామ యజుషాం లయ ప్రచ్యూహానాం లహరి వితతిర్బోధ జలదైః కదాదపక్షుభ్య కథకపుల కోలాహల భవం హరంత్వంతర్ధ్వాంతం హయవదన హేషాహలహల. ఏమి రాశాడండి మహానుభావుడు. తిరువేండి అని క్షేత్రం ఉంది ఎక్కడ? తమిళనాడులో తిరువేండి. ఆ తిరువేండి ఒక పర్వత క్షేత్రం. దానిపైన హయగ్రీవ స్వామి ఆలయం ఉంది. హయగ్రీవ స్వామి క్షేత్రం అని స్వయంభూ. అక్కడ వేదాంత దేశకుల వారు తపస్సు చేశారు హయగ్రీవ ఉపాసన. ఆయన అసలు అనేక పేర్లు ఉన్నాయి. కవితార్కిక కేశరి బిరుదు, వెంకటనాథాచార్యులను పేరు, విశిష్టాద్వైత సిద్ధాంతాలు మహాపండితులండి. ఎంత గొప్ప పండితులంటే మహానుభావుడు దయాశతకములకు శతకం రచించాడు. వెంకటేశ్వరుడు దయ మీద 100 పద్యాలు రాశాడు. అంత శక్తి ఆయనకు వచ్చిందంటే హయగ్రీవ స్వామి దయ. హయగ్రీవ స్వామి ఉపాసన చేశాడు మహానుభావుడు. అప్పుడు హయగ్రీవుడి దర్శనమైంది, ధ్వని వినబడింది ఆయనకి. అందుకు సాధకుడికి భగవంతుడి సత్యము తెలుసుకోండి. అదే క్వశ్చన్ వేసేవాడికి భగవంతుడు కాదు, ప్రశ్న వేసేవాడికి సమాధానం దొరకదు, సాధకుడికే సమాధానం దొరుకుతుంది. తెలుసుకోండి. సాధన చేయాలి. సాధకుడికి భగవంతుడి అనుభవం.
ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, కేవలం కుతూహలపరుడికి కాదు. మహానుభావుడు, ఆయన దర్శనం ఇచ్చాడు స్వామి. అందుకే ఆనందంతో 33 శ్లోకాలు రాశాడు. 33 దేవతలు మహానుభావుడు 33 శ్లోకాలు మహామంత్రం రాసి ఇవాళ ప్రారంభంలో ఆ పాప ఎంత చక్కగా గానం చేసిందో వేదాంతేశ్వరుల హైకిరి స్తోత్రాన్ని. అమ్మాయికి ఈశ్వరానుగ్రహం లభించుదా. ఆ శ్లోకాల్లో ఒక శ్లోకం ఇప్పుడు చదివినటువంటిది అంత భవ్యమైనది. ఆ హేషాహలహల, ఆ హేష ఎలా ఉన్నదంటే సమాహార సామ్నాం, సమస్త సామమంత్రముల యొక్క సమాహారం. సమాహారం అంటే కలెక్షన్, సామమంత్రముల సమాహారం. ప్రతి పదం రుచాం, అందులో ఒక్కొక్క పలుకు ఋగ్వేదం. అంతేకాదు ధామ యజుషాం, యజుస్సులన్నిటికీ అది నివాసము అన్నాడు. అంటే వేదము మూడు మంత్రములతో ఉంటుంది, రుక్కు, యజుస్సు, సామం. అధర్వణ వేదం కూడా ఈ 3 మంత్రాలతోనే ఉంటుంది. అందుకని అధర్వణ వేదం వేరే కాదండి. ఎందుకంటే మోడర్న్ హిస్టోరియన్స్ వాళ్ళందరూ ఏం రాశారంటే అధర్వణ వేదం తరువాతి కాల రచన అని పనికిమాలవన్నీ చెప్పారు. ఇక్కడ వేదములు 4 మంత్రములు 3 వెరైటీ, రుక్కులు, యజుస్సులు, సామములు. యజుర్వేదంలో కూడా రుక్కులు ఉన్నాయి. మీరు రుద్రం చదవండి, కొన్ని మంత్రములు రుక్కులు, కొన్ని మంత్రములు యజుస్సులు. దానిలో 3 రకాల మంత్రములు ఉంటాయి, రుక్, యజుస్, సామములు. ఈ 3 వేదం అంటే ఆ 3 స్వామి సకిలింత నుంచి వచ్చాయి. అది చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సకిలింత ఓంకారం, ఓంకారం నుంచి ఆ 3 వచ్చాయి. అది ఓంకారం, అకార, ఉకార, మకారములు. ఆ 3 నుంచి రుక్, యజుస్, సామములు భవించాయి. అవే భూహు, భువహ, సువహ అని వ్యాహృతులయ్యాయి. ఆ వ్యాహృతులతో కూడినటువంటి రుగ్యజుస్ సామాత్మకమైన నాదం ఆయన కంఠం నుంచి పలికిందట. అదే సకిలింత. ఇప్పుడు ఆయన సకిలింతలో అర్థం తెలిసింది కదా. సమాహార సామ్నాం ప్రతిపదం రుచాం ధామ యజుషాం. అంతేకాదు లయ ప్రచూహానాం, ఆ ధ్వని వినగానే ప్రచూహము అంటే ఆటంకము, విఘ్నము. ఆ విఘ్నాలకి లయ నాశనం చేస్తుంది. ఆ ధ్వని వింటే సర్వ విఘ్నములు తొలగిపోతాయి. వేదాంత శాస్త్ర ప్రకారం విఘ్నములు అంటే జ్ఞాన ప్రతిబంధకాహ అన్నాడు. బ్రహ్మజ్ఞానం పొందకుండా ఏవి అడ్డుకుంటున్నాయో ఆ విఘ్నం. ఎంత చెప్పినా అర్థం కాలేదంటే పెద్ద విఘ్నం ఉందని అర్థం. అది తొలగాలంటే భగవంతుడే ఆ హేష వినబడాలి మనకు ఒక్కసారి. అందుకే లయ ప్రచూహానం లహరి వితటి బోధ జలదేహి. ఏం పోయిట్రీ అండి. ఇక్కడ ఒక పెద్ద సముద్రంలో ఒక కెరటం అలా లేచినప్పుడు ధ్వని వస్తుంది. కనుక ఇది ఒక ధ్వని ఎలా ఉందంటే కెరటం లేచినట్టు ఉంది ఈ ధ్వని. ఆ కెరటం ఏ సముద్రం నుంచి వచ్చిందండి అంటే జ్ఞానం అనే సముద్రంలో లేచిన కెరటంలో ఉంది ధ్వని అన్నాడు. లహరి వితతిర్బోధ జలది. ఒక కెరటం 2 కెరటాలు కాదు, బోలుడని కెరటాలు ఒక్కసారి భుప్పని లేస్తే ఎలా ధ్వని వస్తుందో అలాంటి ధ్వనిట. జ్ఞాన సముద్రము యొక్క తరంగాల ధ్వని వలె ఉన్నటువంటిది హేష. ఆ హేషగాని మనం వింటే కుతర్కాలు, వితండవాదాలు చేసేటటువంటి అశాస్త్రీయ వాదనలను ఒక్కసారి అణచివేస్తుంది. అదే కథాదర్పక్షుభ్య కథక కుల కోలాహల భవం. అలాంటి స్వామి యొక్క దివ్యమైన హేష హరత్వంతర్ధ్వాంతం హయవదన హేష హలహల. ఆ దివ్యమైన స్వామి యొక్క హేష సకిలింత నా హృదయంలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేయుగాక అని ప్రార్థించారు. అదే మనందరం కూడా ప్రార్థిద్దాం. ఆ స్వామి యొక్క హేష అంత గొప్పగా ఉన్నది. ఆ తర్వాత తిన్నగా వెళ్ళాడు ఆయన. వేదములు చక్కగా తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇచ్చి మళ్ళీ వెళ్ళి చక్కగా శేషశయనుడు అయిపోయాడు. అప్పుడు మళ్ళీ సకిలింత ఎప్పుడైతే ఆగిందో మళ్ళీ రాక్షసులు వచ్చారు వేదాల దగ్గరికి, లేవు. అప్పుడు వెళ్ళిపోయి బ్రహ్మగారి దగ్గరికి తిన్నాయా. అప్పుడు ఎవడు తీసుకెళ్ళాడా అని చూసేట బ్రహ్మగారి. నాకేం తెలియదు, ఆయన చూపించాడు. అప్పుడు ఆయన శేషశయనుడే ఉన్నాడు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళారు యుద్ధానికి. అప్పుడు నారాయణుడు యుద్ధం చేసి మధుకైటకు సంహారం చేశాడు. ఇది తెలుసుకోవాల్సింది. అంటే చూసారా, వాళ్ళని దూరం చేశాడు, వేదములు ఇచ్చాడు, తర్వాత మధుకైటకు సంహారం చేశాడు. అంటే అర్థం ఏంటి? మనం సాధన చేసి భగవంతుడిని ఆరాధన చేస్తే ముందుగా మనల్ని అనుగ్రహించి జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంతో మధుకైటములు అనబడే రజోగుణ తమో గుణాన్ని నాశనం చేస్తాడు, ముక్తిని ప్రసాదిస్తాడు. బ్రహ్మగారికి ఎప్పుడైతే వేదాలు ఇచ్చి అలా పడుకున్నాడో జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇది ఆలోచించండి. హయగ్రీవ దర్శనం రాక్షసులకు కాలేదు, సకిలింత మాత్రమే, దాంతో పారిపోయేవాడు. బ్రహ్మగారికి మాత్రమే అయింది. అంటే హయగ్రీవ స్వరూపం సత్వగుణం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ రజోగుణ తమో గుణాల వాళ్ళకి అది అర్థమే కాదు. వాళ్ళని చంపడానికి వేరే రూపం ధరిస్తాడు. జ్ఞానం ఇచ్చేటప్పుడు హయగ్రీవుడు, సంహరించేటప్పుడు వేరే రూపం.